గన్నారం ఎక్స్ సర్పంచ్. మా గన్నారం గ్రామంలో జన్నపరెడ్డి శ్రీరామ్ రెడ్డి అనే వ్యక్తి ఫౌండరు. మా గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గుడి కట్టడం జరిగింది, వాటర్ ప్లాంట్, ఎస్సీ కాలనీ లైట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్కూళ్ళ పిల్లలకు కూడా షూ, టై, బెల్ట్, యూనిఫామ్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మా స్కూల్ని ఎట్లయినా డెవలప్ చేయాలని అడగడం జరిగింది. అడిగితే చేయాలని మీరు మంచి ఫౌండర్ కాబట్టి మా ఊరికి అభివృద్ధి చేయాలని మేము కోరడం జరిగింది. కోరే క్రమంలో ఏమైందంటే ఫస్ట్ మొరం పోవాలని కాన్సెప్ట్ పెట్టుకున్న తర్వాత ఈ మొరం డెవలప్ జేసీబీ తీస్తా అంటే కొన్ని చెట్లు రావడం జరిగింది. వాటిని కొద్దిగా 1-2 తీసేయడం జరిగింది. తీసేసి ఆ కర్రను రాయపర్తిలో బాబు అనే మిల్లరు కట్టకోత మిషన్ ఆయనకు ఇవ్వడం జరిగింది. వీతు ప్రూఫ్లతోటి ఏది చేసినా కూడా ఫోటో అండ్ వీడియో రికార్డులతోటి కోయించడం జరిగింది. ఆ కర్రను తీసుకొచ్చి స్కూల్లో వేయడం జరిగింది. కొందరు వ్యక్తులు వచ్చి కర్ర అమ్మిళ్ళు అని అంటే దాని మీద ఏమన్నా ప్రూఫ్లు ఉంటే ప్రూఫ్ చేసి మాట్లాడితే మంచిగా ఉంటుంది. ప్రూఫ్ లేకుండా ఏదో తోచిన విధంగా మాట్లాడైతే కరెక్ట్ కాదు. దయచేసి మీరు రాజకీయాలకు అతీతంగా స్కూల్ కాబట్టి అందరూ డెవలప్మెంట్లో ముందున్నాం. ఒకవేళ ఇప్పుడు శ్రీరామ్ రెడ్డి గారు వచ్చిళ్ళు, మొన్న ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ గారు తీసుకొచ్చి స్కూల్లో యూనిఫామ్లు, టై, బెల్ట్, షూలు ఇప్పించడం జరిగింది. మీరు కూడా ఎవరైనా ఫౌండర్ ఉంటే తీసుకురండి, గ్రామస్తులు అందరూ సహకరిస్తాం. అది ఒక వ్యక్తి, మన ఊరు వ్యక్తి, వాళ్ళ తాతల నుండి చేసిండు కొన్ని పనులు కాబట్టి వారు చేసినప్పుడు మీరు అట్లా కరెక్ట్ కాదు. ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు. ఆయన ఒక ఫౌండరు, అన్ని పార్టీలకు అతీతంగా పనులు చేస్తాడు. ఇప్పుడు గుడి కట్టిండు ఉదాహరణకు, నేను పార్టీ వ్యక్తి నా పార్టీ వ్యక్తి అని ఎన్నడూ అనలే. కాబట్టి దాన్ని మీరు ఆలోచించాలి. మళ్ళీ అందులో భాగంగా మీరు ఏం చేయాలంటే మీరు కర్రకు అమ్మిలు అని అంటారు, దాన్ని ప్రూఫ్ చేయాలి. ప్రూఫ్ చేసి ఎవరైతే తప్పు చేసినా వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఈ ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ముందు చెప్తున్నాం. వాళ్ళతోటి తీసుకుపోదాం, వాళ్ళని అక్కడ ప్రూఫ్ చేయించండి. దానికి ఎవరైతే తప్పు చేస్తారో వారి మీద చర్య తీసుకుందాం. కాకపోతే మీరు ఊరు డెవలప్ చేస్తా అంటే అడ్డుకోవడం అనేది కరెక్ట్ అయిన విషయం కాదు. ఆయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఊరు కోసం ఇంకా చేసే పనులు బాగున్నాయి. ఇంకేమున్నాయి, ఇప్పుడు స్కూల్ ఉన్నది. స్కూల్ ఇప్పుడు చుట్టూ ప్రహారీ గోడ ఉన్నది. దాన్ని ఒక 3 ఫీట్ లైట్ లేపాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాడు. ఒక గేటు పెట్టాలి. గేట్ తర్వాత స్కూల్కు కలరింగ్ వేయాలి. స్కూల్ పిల్లలకు, ఎందుకంటే ఇప్పుడు వర్ధనపేట ఉన్న, తొర్రూరు ఉన్న, వరంగల్ కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ఆయన ముందుకు వచ్చిండు. ఆయనను మనం పనులు చేయించాలి, చెయ్యనియాలి. అందులో భాగంగా దుర్గమ్మ గుడి ఉన్నది, ఇప్పుడు బొడ్రా అయినది, ఎన్నో పనులు చేస్తాడు. మనం ఆయనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి, అడగలే. ఆయన ఎన్నడూ కూడా 1 రూపాయి నాకు ఇవ్వండి అని అడగాలి. ఈ కర్రకి ఎంత వస్తే మాట ఉదాహరణ అనుకుందాం, 50,000 వస్తాయి కావచ్చు. ఇప్పటికీ 1,00,000 రూపాయలు ఆయన ఇప్పటికే జేసీపీ ఆయన డోజర్కే మిషన్ కర్ర గోయించడంలో కూడా ఒక 10-15,000 రూపాయలు అయినాయి, 20,000 దాకా అయినాయి. కాబట్టి దయచేసి ఊరికి కావాల్సిన ఆయన పని చేస్తాడు, ఆయన సహకారం తీసుకుని ఇంకెవరన్నా కావాలంటే ఫౌండర్లు, దాతలు ఉంటే వాళ్ళ దగ్గరికి అందరం కలిసిపోదాం, వాళ్ళని తీసుకొద్దాం. మనం స్కూల్ అభివృద్ధి, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం. కానీ అడ్డుపడులు మంచి చర్య కాదు. దయచేసి రాజకీయాలు ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడే రాజకీయాలు, ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రాజకీయాలతోటి సంబంధం లేదు. దయచేసి మీకు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతాను. ఎందుకంటే ఊరు డెవలప్మెంట్లో మీరు కూడా సహకరించండి. మీరు మాకు అన్నట్టు డెవలప్ చేసుకోవాలి. ఊరు ఇప్పటి వరకు సస్యశ్యామలంగా ఉన్నది, దీన్ని ఇట్లే ఉండనిద్దాం. దయచేసి రాజకీయాలకు జోలికి పోదు. రాజకీయాలు ఓట్లు వచ్చినప్పుడే రాజకీయాలు, ఓట్లు అయిపోయినాక రాజకీయాలతో సంబంధం లేదు. దయచేసి మీకు పేరున పాదాభివందనాలు చేసి చెప్తున్నా. ఎందుకంటే మన ఊరిని డెవలప్ చేసుకున్నాం. మీరు ఇంకో ఫౌండర్ ఇవ్వాలంటే తీసుకొస్తే మేము కూడా సహకరిస్తాం. కానీ ఆయన ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు కాబట్టి వారు ఎప్పటి నుండో ఊరు కోసం డెవలప్ చేసిళ్ళు, వాళ్ళ కుటుంబం కూడా అందరు చేసిళ్ళు కాబట్టి వాళ్ళ తాతలు ముత్తాతలు, ఆయన ఇంకా చేస్తాడు, ఇంకా చేసి చూపెడతాడు ఊళ్ళో. కాబట్టి మీరు కూడా మమ్మల్ని పిలుచుకొని మమ్మల్ని రమ్మని మీరు ఏది పిలిచిన వస్తాం, మమ్మల్ని పిలిచి మాట్లాడుకొని ఏదైనా డెవలప్ చేసుకుందామని కోరుకుంటూ ఇక దీన్ని ఇంతటితోటి ముగించాలి. దయచేసి పేరున మళ్ళొకసారి చెప్తాను, ఈ రాజకీయాలు పక్కకు పెడదాం, ఊరు డెవలప్ చేసుకుందాం.